ఏమ్మా ఇప్పుడైతే మంచం మీద పడుకునింటివి నువ్వు అట్లే అడ్డం పడుకోనుంటి నా రాజబిడ్డ కాన్పైదే అంటే మా ఊర్లో డెలివరీ అయిన తర్వాత ఇట్లా పెద్దోళ్ళు ఇంటికి పోతే వడి బియ్యం పోసి పంపిస్తారనమాట. నీళ్ళు పోసి మాయకు ఉంచుతుమి ఇక నీళ్ళు పోసి వండిస్తారు అనమాట. మాకల్లా మా ఇంట్లో కానిపైన కూడా అట్లే అనమాట. వేరే వాళ్ళకి కూడా మామ కూడా నిలుస్తాం. ఇంటి పక్కల ఎవరికైనా కానీ మనకి రాక అంటే పోతాం అనమాట. ఇంక మా జాతర కాబట్టి మా అయితే మేనత్ మేనత్ అవుతాను. డెలివరీ అయిన పాపకి వరస అనమాట, మేనత్ అవుతుంది అమ్మ. ముసలోళ్ళు ఉంటారు, మామ పోతాం అనమాట. ఇద్దరికి నించుడు అనమాట. ఒంటోడి నించకూడదు, ఇద్దరికి నించల్లా. వద్దులేమా అంటే ఏం సినమ్మా మనం రాలో నీకు బిడ్డ పుట్టేదే. ఆ పాపకి ఫస్ట్ బాబు, ఈసారి పాప అనమాట. రెండో కానుపు. ఆ సారి నేనే ఫస్ట్ ప్రైజ్కి 3 నెలలు ముందు నేను కానింటి. 3 నెలల తర్వాత ఆ పాప బాబుని పుట్టిండే. ఈసారి నేనే 1 నెల లేటు ఆ పాప ముందు అనమాట. పండుగ దగ్గరకొచ్చేది ప్రేమలా బార్లు పడకూడదు. వడి నింపి నాకులా ఒడి నుంచి లేదు. నంబర్ మీ వద్దే కాదు, ఎవరు నింపరోడే అంటే యాడికి నా రంగాన్ని బిడ్డ కానిపోయింటే రాసినమ్మా అని అమ్మ లోపల పెట్టండి. ఇంకా నెత్తిగా చల్ల కదా సుతక్క మనక్క పూలని ఆడే పూలు పెట్టి అవి మంత్రసారి అట్లా చేస్తాం అని అంటారు. ఏమంత బాధ వచ్చింది? అవు అంటే ఏమంత కోపము? వాడు పుండుకూర తెంచిపెట్టాడే. ఓమ్మా అడు పుండుకూర తెంపు. వద్దు డాడీ. ఏం చెప్పు. వద్దు. అంత ఏంటి మెంతుకూర మీది? మెంతకూర నిన్న వినోద్ పొద్దున్నే మార్కెట్ పోయింది కదా. పోయిందా? ఆట పోతాడు కదా, తెచ్చిండే. ఇంకా పొద్దునే పప్పు కన్నా వేసుకుందామని ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటే పొద్దున పప్పు తొందర అవుతుంది. కడిగి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఒక కూర కట్ట 2 కట్టలకు వస్తాను, బాగుంటాయి. ఇప్పటికేం రావంట? ఇప్పుడు చిత్రాన్నం చేస్తుండ. చిత్రాన్నము ఎల్లిపాయ కారం చేస్తాను. పెరుగు ఇంత ఉండదు, పెరుగన్నం తినాలి. పెరుగు సరిపోతుందా లేక పిండి లేదు, ఏం చేయాలో అర్థం కాదు. నేతి బీరకాయ చేసినా తిండ్రు, కాకరకాయ చేసినా తిండ్రు, బెండకాయ చేసినా తిండ్రు అన్నంలోకి. అందుకనేసి ఇంకా మొసరు బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యంతోనైతే చిత్రాన్నం చేసి దాంట్లోకి ఎల్లిపాయ కారం అయితే చేస్తాను. వేరే ఆప్షన్ ఏమన్నా ఉంటుంది చూడు. వేరే ఆప్షన్ ఏం లేదు, ఫైనల్ డిసిషన్ తీసుకునేంత టైం లేదు, ఇంకా తొందరగా చేస్తాను. వాడు నింపిన బియ్యం కదా, మా పక్కన కానిపోయింది అనమాట ఒక పాపకి. సో అక్కడికి వెళ్ళింటే కదా చెప్పినారా? చెప్పినాము అప్పుడే. అంటే కొన్ని ఊర్లలో మంత్రసాని అంటారు, చూలుగిత్తి అంటారు. అట్లా మా రాయలసీమ భాష కొంచెం వేరే ఉంటుందిలేండి. మా అత్త పోయినట్టుకి వడి బియ్యం పోసి పంపించారా. నేను అన్నం పెడతాను తొందర. పక్కన పెట్టుకున్నారు పాత బియ్యం కదా, బాగుంటుంది. మసూరు బియ్యం అయితే అప్పుడు చిట్టి బియ్యం అంటుండ్రు, సన్న బియ్యం అంటుండ్రు కదా. కడిగి పెడుతుంది అనమాట పొద్దున్నే లేచి. ఇంకా అప్పుడే కడిగి అప్పుడే పెడితే కూర కూర పడుతుంది అనమాట, ఉడకదు బాగా. బట్టలు కట్టి పెట్టండి, లేదంటే కొద్దిగా బాగా ఆరినాక ఒక బకెట్లో వేసి, లేదంటే ఒక ఇంత వాళ్ళ బట్టలో కట్టి పెడితే పొద్దునకి ఇంకా లేచిందేమో కుక్కర్లోకి వేసుకున్నచ్చు. పచ్చిమిరపకాయ అవి వేసుకో, కారం వేసుకో, పచ్చిమిరపకాయ కారం వేస్తాను. ఏం డాడీ?
సరిపోయినా మీ బిస్కెట్లు పంపకాలు. సో యాక్చువల్గా ఇంట్లో రెసిపీ చేంజ్ అయిందనమాట. వీళ్ళు ఒకటి అనుకుంటే నేను ఒకటి చేయమని చెప్పినాను. మిరియాల రసం నచ్చితేనే చెప్పండి, అందరికి నచ్చితే చేయి, లేకపోతే వద్దు. హెల్త్కి కూడా చాలా మంచిది తెలుసు రసము, హెల్త్కి మంచిది, మంచిది చాలా. చేస్తారు హాస్టల్లో మిరియాల రసం. ఎంత బాగుంటుంది అనుకుంటే అంతే. ఇంత మనకు ఎక్కువ చారు కదా, దానికి తగినట్లు చూడు. చింతపండు వేస్తాను. ఓకే, కొత్తిమీర కరివేపాకు అవోటి ఎక్కువే, ఎండుమిర్చి ఇవన్నీ బాగుంటాయి. కొత్తిమీర కరివేపాకు చెట్టు వేసుకున్నాను నిజంగా అంటే హాట్ వేద్దాం. ఫ్రెండ్స్ యాక్చువల్లీ వీళ్ళు ఇందాక చెప్పారు కదా పులిహోర మాదిరి చిత్రాన్నం అంటాం మేము, చిత్రాన్నం చేద్దాం అనుకున్నారు. సో నేనైతే ఇంకా రసం చేయండి అని చెప్పేసి రెసిపీ మార్చేసాను. మరి ఇష్టం ఉందో లేదో మాకు ముఖం మాడిపోయింది. మరి చెప్పుందా ఒకవేళ ఆప్షన్ ఫిక్స్ అయినాక ఇంకోటి చేయమంటే కోపం వస్తుంది. ఇంకా నాకు కూడా అట్లే వచ్చిండే, మరి జలుబు చేసేవాళ్ళు అందరికి. సో హెల్త్కి మంచిది తిండి, అప్పుడప్పుడు తింటే మీ చాలా బాగుంటుంది. నువ్వు తినలేవు కదా అప్పుడు, నిజం చెప్పు. చేసిండు ఒకసారి, నీకు గుర్తులేదు. చేసి ఉంటుంది, మర్చిపోయాను. ఓకే నాకు ఓకే, జీలకర్ర కూడా కొంచెం సపరేట్ ఉందా? ఉందా? శాఖలు సంత చేసుకొచ్చాం కదా, ఒక్క ఐటమ్ కూడా బయట నుంచి తెచ్చేపలేదు, అన్నీ ఉన్నాయి మిరియాలతో సహా. అప్పుడప్పుడు ఇట్టే ఎప్పుడు చేసుకుంటాం ఎప్పుడు చేసుకుంటాం కదా అని ఒకేసారి ప్రతిదీ ఆల్మోస్ట్ ఒక ఉప్మా రవ్వ కానీ, బొంబాయి రవ్వ కానీ, సేమియా కానీ, సో అన్నీ మ్యాక్సిమం రెడీగా ఉంటాయి. అవి ఎక్కువ గుర్తు పెట్టుకుంటుంటుంది, ఎప్పుడైనా అనుకోకుండా చేసుకోవాలంటే తినాలి కాబట్టి ముందు జాగ్రత్తగా రెడీగా మైండ్లో పెట్టుకోవటం తీసుకుంటుంది అనమాట. ఓకే, జీలకర్ర సోంపున్నది, జీలకర్ర చారు చేయడానికి అయితే అన్ని రెడీగా అయితే పెట్టుకునేనా. ఇంకా చింతపండు, టమోటా, కొత్తిమీర, ఇంకా మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు, కరివేపాకు, నూనె, పసుపు, ఇంకా నానబెడదాం. ఇంకా ముందుగా వచ్చేసి ఇంకా మిరియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఉప్పు అయితే వేసి గ్లోరీ దంచుతుంది. నేను తొందర తాలింపుకి అయితే పెడతాను. అందరూ ఆకలి కొనేరు, ఈరోజు లేట్ అయ్యేదో వంట. ఇంకా చింతపండు అయితే బాగా చేతితోనైతే పిసుకోవాలి చూడండి ఒకసారి. అయితే గ్లోరీ నువ్వు అవి దంచుతావా? ఇప్పుడైతే కొత్తిమీర, పసుపు, టమాటాలు అయితే ఒక గిన్నెలోకి అయితే వేస్తాను. ఉప్పు కూడా వేసి దంచుకోరు దాంట్లోకి. పసుపు అయితే తగినంత పసుపు అయితే వేస్తాను. పసుపు వేసిన తర్వాత చేతితోనైతే ఇట్లా అనేసి ఇంకా చింతపండు రసం అయితే వేసుకుందామండి. వాడితే గా ఉండగా గిద్ద దంచుతుండదు ఆగు. చింతపండు రసం అయితే ఈ గిన్నెలోకి అయితే వేసుకుందాము. ఇంకా రసానికి అయితే ఇంకా అంతా పసుపు, చింతపండు రసము, కొత్తిమీర అయితే వేసి బాగా అయితే చేతితోనైతే కలుపుకుంటున్నాను చూడండి. ఇంకా దాంట్లోకి వచ్చేసి దంచే దాంట్లోకి ధనియాలు కూడా వేసుకోవాలా. ధనియాలు తీసినాను. ఇంకా రసం అయితే మాకు కొంచెం పెద్ద ఫ్యామిలీ కదా, కొన్ని 2-3 టమాటాలు అయితే వేసాను. చింతపండు కూడా కొంచెం ఎక్కువే తీసుకున్నాను అనమాట. చింతపండు రసమే ఇంకా పెద్ద గిన్నెకి అయితే వేసుకుంటే. సో ఫ్రెండ్స్ చాలా బాగా బ్యూటిఫుల్గా అయితే రెడీ అయింది అనమాట చారు అయితే. ఇంకా మనం తిరుమాతలకి వేసుకోవడమే చూడండి మిరియాల చారు. చాలా సరిపోతాయి, ఎక్కువైతే అంతే చాలు. ఇంకా మిరియాలు అయితే వేసి అయితే దంచుతాను. ఫస్ట్ మిరియాలు గట్టివి కాబట్టి తొందర మెత్తగా కావు.
ఇప్పుడైతే ఇంకా ధనియాలు అయితే వేసుకుందాము. ఇంకా ధనియాలు మిరియాలు అయితే మెత్తగా కొద్ది అయితే మనము జీలకర్ర వేసుకొని దంచుకున్న తర్వాత ఎల్లిపాయలు వేసుకొని దంచుకొని తగినంత ఉప్పు అయితే వేసుకుందామండి. సో నెక్స్ట్ జీలకర్ర ఎల్లిపాయలు కొంచెం ఉప్పు వేయలేదు ఇంకా వేయలేదు లాస్ట్కి అవి వేసినాక అన్ని మెదుగుతాయి కలిపి. ఎంత మంచి ఘాటు అయిన స్మెల్ వస్తుంది అది. అయినా పడిశం పట్టినప్పుడు దొగ్గున్నప్పుడు ఇట్లాంటిది రసం చేసుకుంటే మంచిది చూడండి. మా పిల్లలకు కూడా కొంచెం లైట్గా దొగ్గు ఉండదు, అందుకనేసి ఈరోజు మిరియాల రసం చేస్తున్నాను. ఎక్కువ వర్షాకాలంలో బెస్ట్ ఇది, కొంచెం వేడి కదా. ఒక్కసారి చేసింటి. ఇంకా జీలకర్ర అయితే వేస్తాను. ఇంకా మెత్తగా అయితే అయిందనమాట. ఎల్లిపాయలు అయితే వేస్తాను. ఎల్లిపాయలు అయితే పొట్టు కూడా తీలేదు చూడండి, అట్లే చేస్తున్నాను. పూడేసి ఇంకా తగినంత అయితే ఉప్పుగానే వేస్తాను. మెత్తగా అయితే అంత మెత్తగా కావాల్సిన అవసరం లేదు, కచ్చా పచ్చాగా అయితే దంచేనే. ఇంకా స్పూన్తో అయితే తీసుకొని మనం రసం అయితే చేసుకుందామండి. ఎత్తుకొత్త అంటారు. ఇప్పుడు వెళ్తూ కొద్దిగా ఏదో అయినట్లుందిలే. ఇవ్వండి ఫ్రెండ్స్, మా ప్రమీల మొబైల్ ఏం కనపడతలేదు ఇంకా. సో ఇది సమస్య. సో వెళ్ళాలి. ఏం చేస్తా, ఒకటి పోతే ఒకటి వస్తుంది సమస్యలు, మరి మామూలే. ఇంకా రసం అయితే మసాలా రెడీ చేసుకున్నాను కదా, తాలింపు అయితే వేసుకుందామండి. అసలు ఇది దంచేటప్పుడే మనిషికి చాలా ఒక స్మెల్ చాలా బాగుంది కదా. ఓకే, కిచెన్ మొత్తం ముందే స్మెల్ వస్తుంది. ఇది రసం కాయలైతే కిచెన్ సన్నగా ఉండదు ప్రైజ్. అందరు కిచెన్ లోకి వస్తారు, వస్తే పోతే వాళ్ళకే పోతాంలా. నా తోకలు అందరూ వాళ్ళ అత్తని వదలరు చూడండి. ఇంకా నూనె అయితే ఈట ఎక్కిందనమాట. జీలకర్ర ఆవాలు అయితే కొంచెమే వేసుకుందాము. మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా మిరియాలు, ఇంకా జీలకర్ర అవన్నీ అయితే దంచుకున్నాం కదా, అది కూడా వేసాను చూడండి. ఇంకా ఇందులోకి ఎండుమిరపకాయలు కరివేపాకు అయితే వేస్తాను. ఇంకా తిరుమాత అయితే బాగా మగ్గింది చూడండి. ఇందాకైతే చింతపండు, పసుపు, టమోటా, కొత్తిమీర అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఈ రసం అయితే వేసేస్తాను. చాలా బాగుంది చూడండి రసం అయితే. ఒక 2 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కదా. బాగా కొంచెంసేపు ఉడికిన తర్వాత ఇంకా దించుకొని ఇంకా మొసరన్నంలో బాగుంటుంది చూడండి రసం అయితే. ఓకే, సూపర్.
2 పొంగులు అయితే బాగా అయితే ఉడికితే ఇంకా రసం అయితే రెడీ అయినట్లే. స్కెచ్లో ఎందుకు ప్రెస్ చేస్తావి? పడేస్తావు. ఎగ్జామ్ ఇంకా చాలా దూరంలో ఉంది. ఇప్పుడు పట్టుబట్టి కొనుక్కొని వచ్చిందని చూడు మన ఇంత సర్లే, నేను బీరువా మీద పెడతాను. వద్దు, బీరువా మీద పెడతాను. నీకు ఎగ్జామ్స్ అన్నప్పుడు మీ మేడం చెప్తారు. వేసి చేస్తావు ఇప్పుడు సూప్ అంటే చెప్పాము. చూడుగా అన్ని కలర్స్ ఉంటాయి కదా. ఇదే ఫస్ట్ టైం కాదులే, ఒకటి మిస్ అయ్యేదేమి. అంతేలే ఉండదు, ఫ్రీ అని ఉంటాయి. నీకు కావాలమ్మా? నువ్వు వేసుకోకపోతున్నావమ్మా? నీకు ఇయడానికి అవసరమా? నీకు అంగన్వాడికి పోదంట. ఎగ్జామ్ అనే ఇంకా రసం అయితే మంచిగా అయితే ఉడుకుతుండదు చూడండి. ఓకే సూపర్. 2 నిమిషాలు బాగా మరగని, ఎంత మరిగితే అంత మంచిది. ఇప్పుడు ఇంకో వంట ఎవరికిరా మళ్ళీ? మేమే కొంచెం చిత్రాన్ని చేసుకుందాము, రసంతో కడుపు నిండుతుందో లేదా అని నా ఆలోచన. సూపర్ ఉంటుంది. చేసుకుందాం అనుకున్నాం కాబట్టి తినాలనిపించినప్పుడు చేసుకుందాం కొంచెం అనేసి. మీ ఓపిక. అయినా మేము ఇంట్లో చాలా అంటే చాలా తక్కువ చిత్రాన్ని చేసుకునేది, ఎప్పుడో ఒకసారి. అది కూడా ఎన్ని రోజులైంది. ఇంకా గ్లోరీ ఉండి చేసుకుందాంలో వదిలిందంటే సర్లే అమ్మ కొంచెం అన్నం కలిపి ఉప్పు అన్నం వేసి అంటే కలుపుతాననింది. నేను ఇంకా ఉద్దిబ్యాళ్ళు, బుడ్డలు, జీలకర్ర ఆవాల, ఇంకా పసుపు అన్నీ రెడీ పెట్టుకుని తొందర తాలింపు అయితే వేసి తొందర తినేస్తాము. ఈరోజు వంకాయ మెంతిం కూర వేసి బాగుందనమాట. మధ్యాహ్నం అన్నం కూడా తక్కువ వచ్చింది. ఇంకా అందుకనేసి అందరూ తినాలని ఆకలి మీద ఉన్నారు. తొందరగా చేస్తాం. దీంట్లో తిరుపతికి వేస్తున్నాం. హాస్టల్లో తిని అలవాటు పడిపోయేదే. పులిహోర, చిత్రాన్నం, కిచిడి, పులగమ్మ. కావచ్చు కదా, నువ్వు చూడమ్మా బాగా మాటినేది. ఎప్పుడు వస్తావు ప్రైజ్? రోజు అంటే నేను ప్రైజ్ ఒక్కటే ఉంటుంటే మీకు జెండా ప్రైజ్ ఒక్కటే వస్తుండే. మళ్ళీ మళ్ళీ ఎవరు చెప్పరు ఈ మళ్ళీకి. చాలా ఏ ప్రేమలే చాలా మొక్క వాసన కొడుతుంది. బాగా వస్తుంది స్మెల్. ఆటి వరకు వస్తుంది. రాళ్ళు పది సన్ను పడి ఉంటుంది చూడండి. మనకేమన్నా ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసుకోవచ్చు. ఇంకా చిత్రాన్నంకి అయితే తాలింపు అయితే రెడీ అయ్యింది. లైట్గా వేసేనే, ఎక్కువ వేయకూడదులేండి. ఏమో తినాలనిపించే చూడదు ఈ రోజు నాకు. అందుకనే గ్లోరీ తిందాంలో వదిన చేద్దాం అనుకుంటే అన్ని ఇది చేయమంటాడు ఆయన. ఇంకా గ్లోరీ ఉండి చేసుకుందాంలో వదిన నేను చేస్తాలే గ్లోరీ ఊరుకుని కొంతసేపు అని. ప్రతాప్ బయటకు పోయిన తర్వాత మేము చిత్రాన్ని ప్లాన్ వేసుకొని చిత్రాన్ని. ఇంకోటి ఇవి చిన్నగా ఉంటాయి కదా బియ్యం, బాగుంటుంది మసూర్ అన్నము బాగుంటుంది. బెంగళూరులో ఉన్నప్పుడు గ్లోరీ మా శనివారం రాను చిత్రాన్నము, ఎల్లిపాయ కారం అన్న బుడ్ల కారం అన్న చేసుకుంటున్నాం. బాగుంటుంది అదన కాంబినేషను. తెలుసా తినడు. మిరియాల రసం యాడ్ వరకు వచ్చమ్మా. మిరియాల రసం అయినట్లే ఇంకా తినిపియాల పాపలకి. పడుకుంటే మనం అంత చేసి వేస్ట్ అవుతుంది మరి. ఇంకా సో ఫ్రెండ్స్ రండి భోజనం చేద్దాము. అన్నం తిందామండి, తిందాం. సో ఇంకా అందరు తింటున్నాం అనమాట. ఇంకా రసం చేశారు, ఇంకా ఏమేమి తెచ్చిపెట్టారో ఇవ్వండి. సో చాలా బాగుంది రసం అయితే. ఇంకా అలానే చిత్రాన్నం అంటారు ఫ్రెండ్స్. మేమైతే చిత్రాన్నము చిన్నెల్లిపాయ కారం, ఎల్లిపాయ కారం అనమాట. అలాగే వైట్ రైస్, ఇంకా ఇంకేదో కర్రీ ఉందని చెప్పారు ఫ్యామిలీ. ఇంకేదో కర్రీ తెచ్చింది చూడండి. ఇది దొండకాయ కర్రీ భారతి చేసింది. సో అక్కడ చేశారు కాబట్టి ఇక్కడ వేస్తారులేండి ఎప్పుడైనా కానీ. సో యూత్ అవతలకి ప్రమీల చెప్పింది కదా వాళ్ళ వీడియోలో. సో అలా ఏమి లేదండి.
అన్నీ కలిపి తినేస్తాం. టేస్ట్ బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, భోజనం చేద్దాం రండి అప్ప అందరూ. ఓకేనా? చాలా ఆకలి అవుతుంది. పెరుగు ఇప్పుడు చూడండి ఎన్ని, చిత్రాన్నము, రసము, గండకాయ, పెరుగు, అన్నము అన్నీ ఉన్నాయి. ఇందులో వేయండి, ఇంక తొందర వేసి. తిన్నావా? మళ్ళీ తింటారు ఒకసారి, బాగుంటుంది. చిత్రాన్నం తినలేదంటివే, తింటావా వేసిస్తే? ఏ అమ్మాయి వచ్చేసి ఇస్తలే, తినేదే కావాలా. ర్యాబిట్ కరెక్ట్, అడవిలో ఉంటుందా? తెల్లన్నమేలే ఇంకా. చిత్రాన్నం కావాలి, చిత్రం తినండి. తెల్లన్నం రసం తక్కువే ఏమో, ఫస్ట్ రసం తింటాడు, నచ్చకపోతే వేరేది వేద్దావు. ఊగా తెల్లండి వేస్తావు నువ్వు. నాన్నకి ఎక్కువ అట్లా ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. ఫస్ట్ తింటాం, అది ఇంత ఉంచిపోతాడు వద్దంటే. కొంచెం తిని బాగుంటుంటే మళ్ళీ ఇది కూడా వెళ్ళిపోయా కారం అన్నది ఎందుకు, ఇది అన్నది ఎందుకు, సార్ చూడు ఫస్ట్ బాగుంటుంది రసం. అవుకేమో అవకేసండి. నెక్స్ట్ మార్నింగ్. సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. సో మా పిల్లలకైతే టైం అయిందనమాట. సో తొందరగా ఆటో దగ్గర వెళ్ళి అయితే వీళ్ళని వదిలేసి రావాలి. సో ఎప్పుడు ఉండేదేనండి. ఇంకో విషయం వచ్చిన తర్వాత నేను చెప్తాలేండి. ఆ గ్లోరీకి అక్కడ విజయవాడ వెళ్తానని చెప్పాను కదా, అండ్ తనకి ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయంట, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఏదో ఉంటే. సో సడన్గా కాల్ వచ్చింది. మేమంతా బ్యాగ్ సర్దుకొని నేను టికెట్లు రిజర్వేషన్ చేద్దామని బయలుదేరేపాటికి ఇంకా వద్దు అని సడన్గా ఫోన్ చేసి అయితే చెప్పింది. ఏంటంటే ఇట్లా రేపు ఎగ్జామ్ ఉందంటే ఇప్పుడు కాల్ వచ్చింది అని చెప్పింది. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా మండే నైట్ కానీ వెళ్ళాలనుకుంటున్నాము. సో ఈరోజు అయితే ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది. ఏంట్రా ఏమేమి కట్టినావు? క్యారేజ్ ఏం లేదు పిల్లలకి. పప్పు అన్నము, ఉప్మా ఏదో చేస్తాను. చేయలేదు ఇంకా, రేపు చేద్దాం అనేసి. ఏ డిస్కషన్ అది పోయి రెండు కొట్టుకునే అదే కదా. లిప్స్టిక్ మనం పోదునా? ఇడిసి రాయమోళ్ళని. ఓకే, చెప్పులు మర్చిపోద్దండి మా. 10 గంటలకు తింటారు అప్పుడు. హాఫ్ డే స్కూల్స్ కదా ఇప్పుడు. ఫ్రెండ్స్ రాద్దండి. బాయ్ ప్రిన్సీ, బాయ్. అందరికీ హ్యాపీ మార్నింగ్. యాక్చువల్గా అంటే ఈ పాటికి విజయవాడలో దిగాలన్నమాట, మేము పోలేదు. ఎందుకంటే కరెక్ట్ అన్న ఇంకా అంత వీడియో మాట్లాడి వీడియో అప్లోడ్ అయిన తర్వాత రిజర్వేషన్లు చేద్దాము టికెట్స్ పాప అని ఫోన్ పట్టుకున్నాడు అనమాట. అప్పుడు నా ఫోన్కి దన్న మెసేజ్లు వచ్చినాయి. నాకు ఈ 1 by 1 మెసేజ్లు వచ్చేవంటే అది ఖచ్చితంగా డిగ్రీ కాలేజ్ నుంచే వచ్చింటాయి అనమాట. తిరిగి ఓపెన్ చేస్తే దాంట్లో రేపే ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంది, ఫైనల్ సెమిస్టర్ అన్నమాట. 6th సెమిస్టర్ ఇంటర్న్షిప్కి సంబంధించి ఎగ్జామ్ ఉందని నిన్న డేట్ అయ్యింది నిన్న మనోళ్ళకి విజయవాడగా కరెక్ట్ ఈ రోజు అనమాట, డేట్ 2. ఈ రోజు ఎగ్జామ్ ఉందని వచ్చింది. SML కాలేజ్ కొంతమందికి, ఆదోని ఆర్ట్స్ కాలేజ్ కొంతమందికి పడింది అనమాట సెంటర్. ఒకే రోజులో రికార్డ్ కంప్లీట్ అయింది. ఫోటో నిన్న ఒకే రోజే రాసింది చూడండి గ్లోరీ. సార్ ఫోన్ చేసి, సార్ అంటే నువ్వు గ్రూప్లో యాడ్ అయ్యలేవమ్మా, నీకు డిజీ లాకర్ ఏ యాప్ నుంచి వచ్చింటారో దాని నుంచి నీకు మెసేజ్ వస్తుంది, నువ్వు చూసుకోలేక మమ్మల్ని అంటావు కదమ్మా అంటున్నారు సార్. ఏమనలేదు సార్, సడన్గా ఎగ్జామ్ అంటే ఎట్లా సార్ అన్నాను అనమాట. ఈ ప్లేస్లో ఫోటో అతికియాలండి, ఇంటర్న్షిప్కి సంబంధించిన బుక్ అనమాట ఇది. ఇప్పుడు అతికేయాలి. అతికేయాలి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాతే పోవాలి ఇంకా. ఇంక వీళ్ళు ఎగ్జామ్ రాసి అంత అయిపోయే లోపల కాదు పండుగ వస్తుంది.
పండగ అయిపోయినాక మండేనేమో ఇంకా మండే పోదురులేండి ఇంకా రాత్రి పోదురులేండి గ్లోరీ కర్రీ పండగ రోజు రాత్రి పోదురు ఇంకా లేకపోతే ఈ పాటికి దిగుతుంటాం విజయవాడ. రాత్రి ఎక్కుతుంటుంది ఇంకా ప్రజీ గుడ్ మార్నింగ్ చెప్పు డాడీ. గుడ్ మార్నింగ్. మా ప్రైజీ ఇప్పుడు లేచింది రండి. హాయ్. లేట్ కమ్మర్ ఈరోజు లేట్ లేసేది. ఇప్పుడు లేచేదే ఇంకోటి ఈ పిల్లలు నిన్న ఒక జస్ట్ కామెడీ ఆడామన్నమాట. రేపు స్కూల్ లేదు అది అని ప్రశస్తాలు అదే అనమాట. ఇంక స్కూల్ లేదనుకుని అట్లనే పడుకున్నారు. ఇంకా తర్వాత లేచి క్యారర్లు కట్టేపాటికి ఇంకా ప్రశస్తకి బాధ అయింది. స్కూల్ లేదని చెప్పి ఉంది అంటున్నారు కదా అని నన్ను వచ్చి రోజు నిద్రలో వచ్చి చెప్తే అర్థం కాదా స్కూల్ లేదంటే క్యారెట్ కట్టుకొచ్చి బయటకు వచ్చాడా లేదని చెప్తే నీకు వినపడదా అంటుండదు అనమాట. పాప ఈరోజు ఉంటుంది పాప రేపు అయితే ఉండదు కానీ ఈరోజు ఉంటుంది స్కూల్ అని నేనంటే ఇంకా తర్వాతకి ఇంటి పక్కల ఒక పాప ఉంది తన ఫ్రెండ్ వాళ్ళని అడిగితే ఈరోజు ఉంది చిన్నమ్మ రేపు అయితే లేదు అని అంటే ఇంకా అప్పుడు మరి లేపి ముఖాలు కడిగించి రెడీ చేసేపాటికి ఏడుస్తుంది అనమాట. నన్ను లేదంటే నువ్వు ఉండదని చెప్తుండవు అని ఏం చెప్తావు. ఎట్లా ఒకట్లా తీసుకెళ్ళి ఆటోలోనే ఎక్కించిన ఆటో కూడా వెళ్ళింది. సో ఇప్పుడు ఇంకా గ్లోరీ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి నేనైతే వదిలేసి వెళ్ళి రావాలి. సో వెళ్తున్నాను చూడండి. అందరు తిందాం రండి. ఫ్రెండ్స్ తిందాం రా. ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్. సరేలే అమ్మ తిను. ఏడ పిలుస్తావు కష్టపడతావు. ఆటో పోతుందంటారా మేడా? కూలోళ్ళ ఆటో వెళ్ళిపోతుంది. బాగుండదా ప్రైజీ? A few moments later. సో ఫ్రెండ్స్ ఇంక నేనైతే ఇంకా గ్లోరీని అయితే వదిలేసి వచ్చాను అనమాట. సో యాక్చువల్లీ కాలేజ్ దగ్గర వదిలేద్దాం అనుకుంటే వద్దు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి స్కూటీ ఉందన్నమాట ఒక పాపకి. సో అక్కడ వదిలే అంటే నేను అక్కడ వదిలేసి అయితే వచ్చేసాను మొత్తానికి. సో ఇంకా భోజనం తిన్నారా మీరు? ఇంకా తినలేదు. అవ్వకైతే అన్నము గోంగూర పప్పు అయితే వేసుకొని పోయి నీళ్ళు ఒక డేగిషాలో పోసుకొని పోయి ఇచ్చొస్తుంది. మా అవ్వకి ఎందుకంటే ఒక చెంబు సరిపోవు కాబట్టి దండిగా పెట్టుకొని అసలే ఎండాకాలం కదా మనం ఇంట్లో ఉంటాము. అరిసేది వినపడదు. ఎరవళ్ళు వచ్చి చెప్తే బాగుండదు. మనము ఇంకా పెట్టేటప్పుడే అన్ని రెడీ పెట్టేస్తే ఇంకా ఏం పని ఉండదు అనమాట. మా ప్రైజీ పాలు తాగుతాను పాలు ఇయ్యమని అడుగుతున్నది. పాలు వేడి చేసి అయితే తాగాల. మేము కూడా తాగలేదు. ఇంకా అవ్వకైతే రండి. సో ఇచ్చేసి అయితే వద్దాం. ఇంకా మళ్ళీ మధ్యాహ్నానికి వెళ్ళాలి. వీలైతే వెళ్ళి చూద్దాం. కాల్ చేస్తానని చెప్పింది. ఫోన్ చేయని చెప్పానులే నేను చెప్పిన. సో వెళ్ళి తీసుకొని రావాలి చూడండి. ఇంకా ఎందుకంటే ఇంకా ఎండలో వచ్చేట ఇంకా గ్లోరీ అందు నుంచి వచ్చేది ఒక ఎత్తు కానీ ఈ ఊర్లోకి నడిచి రావడం అక్కడ సర్కిల్ నుంచి నడిచి రావాలన్నమాట. సో అది కొంచెం ఇబ్బంది. ఓకే అట్లా నీడుకు కొంచెం నీడుకు పోయి తిను. ఇన్ని రోజులు ఆకలేదు ఎండిపోయేదా చెట్టు అనుకుంటే ఊక పూల వర్షం చూపిస్తుంది. పూత చిగురు అన్నీ వచ్చింది. కనిపిస్తుంది. అవ్వకు మీరు వేసిన అన్నం సరిపోతుందా? తక్కువ వస్తే మీరు లోపలికి పోతే అంటారు కదా. సరిపోతుంది. మాకు రోజు తింటుంది కాబట్టి మాకు గుర్తుంటుంది అనమాట. ఎంత తింటుంది, ఎంత అన్నం తింటుంది, ఎంత రొట్టె తింటుంది. రాత్రిపూట అయితే 2 రొట్టెలు అయితే తింటుంది. అన్నం తినదు. ఇంకా మధ్యాహ్నం పొద్దున పూట అయితే డైలీ అన్నం. మేము ఏం చేసుకుంటే అది వేస్తాం అబ్బాయి. ఎందుకంటే మా ఇంట్లో ఉంది మేము తింటాం. వచ్చింది చూడండి. ఎవరు లేకుంటే 2 సేపు ఉండదు చూడు ఇంట్లోనా. చూడరా కడుక్కో చేయి కడుక్కో. ఫస్ట్లో మేమే తినిపిస్తుంటుంది. స్పూన్తో తిన్నా కూడా కడుపు నిండదు అనమాట. అందుకనే తన చేతితో తను తింటానంటది. రైజీ ఇప్పుడు అవ్వకి తినవా ఏడద్దు బీపీ ఎక్కువైతుంది చూడు. ఏడిస్తే తిను నువ్వు కడుపు నిండాను. బీపీ లేకపోద్దు మాకు బీపీ ఎక్కువ తెప్పేది. టాబ్లెట్లు వేసుకోలేదు. తినవాను బీపీ తెచ్చుకోవద్దు అని చెప్పు. నన్ను ఇవాళకే తిని అందరు తలకాయ తినుకుంటూ తిరుగుతానవా. ఇంకా తిందాం రాని ఫ్రెండ్స్. గోంగూర పప్పు అన్నం అయితే చేసేనా. ఇంకా అందరైతే తినేరా. నేను ప్రైజ్ కూడా వస్తుంది. తిందామా? కింద కూర్చొని తినడానికి ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. కడుపు లావే కొద్ది. అందుకనేసే దీన్ని సోఫా మీద అయితే కూర్చొని తింటున్నాను. తిందాం రాండి అబ్బా. మీరు అందరినీ తిందాం రండి. నేను అప్పుడే ఒకసారి తిన్నాను. మళ్ళీ తింటాను మా అమ్మ దగ్గర. ప్రశస్తక్క ప్రిన్స్ అక్క లేడికి వేరే బడికి స్కూల్ వేరానల్లా.
తినలే డాడీ. సో ఎస్ ఫ్రెండ్స్, ఇదే అనమాట మన ఈరోజు చిన్న బ్లాగ్. మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? అండ్ మంచి వీడియోతో మంచి బ్లాగ్తో అయితే కలుసుకుంటాము. అండ్ చాలామంది అయితే హాయ్ చెప్పండి అని అడుగుతున్నారు. పేరునే చెప్పలేదు, చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో అందరికీ నా మనస్ఫూర్తిగా, నా ఫ్యామిలీ వాళ్ళందరికీ, యూట్యూబ్ సభ్యులందరికీ, కుటుంబ సభ్యులందరికీ నా తరపున పెద్ద హాయ్. సో ఓకేనా ఫ్రెండ్స్, మరి మంచి వీడియోతో మంచి బ్లాగ్తో నెక్స్ట్ టైం కలుసుకుందాం. ఇంకేమన్నా అమ్మా? అంతవరకు అందరికి బాయ్, అందరు సపోర్ట్ చేయండి. ఓకే, సపోర్ట్ అంటే చేయండి అబ్బా అడుగుతుంది. సో ఓకేనా, అందరూ సపోర్ట్ చేస్తుందండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు అందరికీ బాయ్ బాయ్ బాయ్.